దసరా పండుగ నేపథ్యంలోని రాజమండ్రిలోని ఆర్టీసీ బస్టాండ్ అంతా కూడా ప్రయాణికులతో కలకలాడుతున్నది. ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఏ బస్సు చూసినా కూడా చాలా రద్దీగా ఉన్నది. ఇక్కడ మనం ప్రస్తుతం కాంప్లెక్స్లో చూస్తున్నాం. ఇక్కడ చూస్తే ఆర్టీసీ బస్టాండ్లోని ఇక్కడ అందరూ కూడా ప్రయాణికులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ తమ ఊళ్ళకి వెళ్ళడానికి అందరికీ కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా అన్ని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది గోదావరి జిల్లాలకు వస్తూ ఉంటున్నారు. దీంతో ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ బస్సులన్నీ కూడా రద్దీగా నడుస్తున్నాయి. ప్రతి బస్సులో కూడా స్టాండ్ బై నుంచొని మరీ ప్రయాణికులు అయితే ప్రయాణించడం అయితే జరుగుతున్నది. దీంతో ప్రయాణికులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? అడ్డదేగల ఎక్కడికి వెళ్ళారు? ఎలాగొన్నాయి బస్సులు? నాకు లేదండి, నాకు లేదు. ఇంకా ఉండిపోయారండి జనం. కానీ మాకు వచ్చిన వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళు రాత్రి లేపకుండా వద్దని ఇంటికి వెళ్ళేటట్టు చాలా రద్దుగా ఉండిపోయామండి. బస్సు చాలలేదండి, ఉండిపోయారు. అక్కడ నుంచునే వచ్చారు. అస్సలు ఖాళీ లేదండి. చూడకూడదు లేదండి, నుంచునే వచ్చామండి. అసలు ఖాళీ లేదండి. చాలా రెస్ట్ ఉందండి. వెళ్ళారు మళ్ళీ 6 గంటల 10 వెళ్ళాం కానండి. మేము వెళ్ళబోయి 11 అయిందండి. 11 అయితే ఇంకా 4 అయిందండి దర్శనం అవ్వదు. ఖాళీ లేదు. ఇంటికి వెళ్ళేటడికి 11, 12 అవుద్దండి మాకు. ఏమన్నాడు బస్సులో ఆడదేగుల మండలం తిమ్మాపురం నుంచి వచ్చామండి. ఉదయం 6 గంటలకు వచ్చామండి. వాడపిల్లి వెళ్ళామండి. అసలు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు నిలబడి వెళ్ళామండి, అటు నుంచి వచ్చేటప్పుడు నిలబడి వచ్చామండి. మా వాళ్ళు ఇంకా ఉండిపోయారండి. ఇప్పుడు ఉండాలో లేదో వెళ్ళిపోవాలో ఆలోచిస్తున్నామండి. వాళ్ళ గురించి 4 ఉండిపోయారండి. మా పిన్నాలు చాలా దారుణంగా ఉందండి. బస్సులు అయితే మట్టి బస్సులు ఇంకా పెంచాలని అడుగుతారా? ఏంటంటే బస్సులు పెంచుకోలే బాగుంటుంది. ఏ సెక్షన్ ఉంటే పెంచాలండి. ఈ సెక్షన్ అయితే పెంచగలదండి. ఇదే ఉందనుకోండి, బస్సులు పెంచాలి. లేదని తీసుకురాలండి. ఎందుకని వేస్ట్ కొట్టు చచ్చిపోతారు జనాలు. అందులో ఎవరు చచ్చిపోతారో ఎవరు పోతారో తెలియదండి. అది ఫ్రీ బస్సు కదా, నీకు జనాలు అందరూ పై చేస్తున్నారు. మేమే పై చేస్తున్నాం, అందరూ పై చేస్తున్నారు. ఏం చెప్తామంటే ఎవరన్నా ఫ్రీ అంటే వెళ్ళడానికి చూస్తారు కదండి. ప్రతి ఒక్కరు బయలుదేరడానికి చూస్తారు. అదే ఫ్రీ లేకుండా ఉంటే మామూలుగా ఉంటే నచ్చిన వాళ్ళు వెళ్తారు, లేకపోతే లేదు. దాని మూలన ఇష్టం వచ్చిన ఆడవాళ్ళే ప్రతి బస్సులో ఒక బస్సులో ఒక 10 మంది ఉండడం కష్టం అండి. మగవాళ్ళు మేము వెళ్ళిన బస్సులో అయితే 5 ఉన్నారు అంతే. అందరూ మగ ఆడవాళ్ళే నిలబడే వెళ్ళాం. నిలబడి మరీ వెళ్తున్నారండి. ఇక్కడ ఆర్టీసీ డిఎం గారు ఉన్నారు. ఈయన సంబంధించి మాధవ్ గారు ఈయన అడిగి తెలుసుకున్నాం. సార్ ఎలాగున్నాయి బస్సులు, ఎలా తిరుగుతున్నాయి ఇక్కడ రాజమండ్రిలోని? ఎలాగున్నాయి రద్దీ? ఎంత రద్దీగా ఉంది? బస్సులు అంటే స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత అండి ఒక 12% ఓఆర్ పెరిగిందండి మాకు. అప్పుడు 68 ఉండేది, ఇప్పుడు 80 అయిందండి. అంటే దసరా నేపథ్యంలో ఇంకా పెరిగింది కదా? దసరా నేపథ్యంలో అంటే మార్కెటింగ్ చేసుకోవాలి, అలాగే ఊళ్ళో వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి పెరిగిందండి. దానికి తగ్గట్టుగా మేము స్పెషల్ ఆపరేషన్ విజయవాడకి 5 సర్వీసులు పెట్టామండి ఎక్స్ట్రా. అవి కాకుండా రెగ్యులర్గా సర్వీసులు కూడా తిప్పుతున్నాం. ఇలా హెవీ ఫ్లోటింగ్ ఉంటే ఎక్స్ట్రా సర్వీసులు కూడా తిప్పడానికి రెడీగా ఉన్నాం. అంటే ఎక్కడానికి కూడా నించోటానికే తప్ప కూర్చోడానికి ప్లేస్ లేదంటున్నారు. అంటే ఈ స్త్రీ శక్తి పథకం మీద అంటే ఎక్కువ లేడీస్ ట్రావెల్ చేస్తున్నారండి. దాని మీద ఆ ప్రాబ్లం అయితే ఉంది. మరి ఇప్పుడు మేము ఎక్స్ట్రా సర్వీసులు పెట్టడానికి మా దగ్గర బస్సులు లేవు. ఉన్న బస్సుల్ని పెట్టడానికి ట్రై చేస్తున్నాం. అంటే బస్సులు కొరత ఎక్కువగా ఉన్నదంటారా? మనకి ఇంకా ఎన్ని బస్సులు కొరత అంటే ఉన్న ఫ్లీట్ అంటే ప్రజెంట్ మా ఆర్డినరీ డేస్లో ఇంత ఫ్లోటింగ్ ఉండదు. ఈ దసరా నేపథ్యంలో కొంచెం ఫెస్టివల్ కాబట్టి ఎక్కువ పెరిగింది. దానికి అనుగుణంగా మా దగ్గర ఉన్న బస్సుల్ని పెంచడం అంటే ఎక్కువ తిప్పుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ 3 అనేది మెయింటెనెన్స్ పెడుతున్నామండి, 2 వెహికల్స్ డైలీ. వాటిని ఏం చేస్తున్నాం అంటే ఉదయం 6 పెట్టి మళ్ళీ మధ్యాహ్నం సర్వీస్కి ఇచ్చేస్తాం. అలా రెడ్యూస్ చేస్తాం. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆర్టీసీ బస్సులు అయితే ఇప్పుడు ప్రజెంట్ రెగ్యులర్గా అయితే బస్సులు సరిపోతాయి తప్ప, అంటే ఇలాంటి ఫెస్టివల్ సమయంలోని ఎక్కువ మంది ఊర్లు వెళ్తారు కనుక ఆ సమయంలో మట్టి బస్సులు అయితే చాలా కొరత ఎక్కువగానే ఉన్నదని చెప్తున్నారు. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. స్త్రీశక్తి పథకం పెట్టి ఉచిత బస్సు పెట్టడంతో ప్రభుత్వం దాంతో మహిళల మట్టికి ఎక్కువ మంది ప్రయాణికులు ఇక్కడికి వచ్చి ఎక్కుతున్నారని చెప్తున్నారు. దీంతో బస్సులన్నీ కూడా రద్దీగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేము సాధ్యమైనంత వరకు ఎక్కడ వరకు కంట్రోల్లో ఉందో అక్కడ వరకు కూడా
మేము బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతున్నది అని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతున్నది. ప్రయాణికులు అయితే మేము బస్సులు కొరత ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము, దీనిలోని కిక్కిరిసి ఎక్కవలసి వస్తుంది, నిలబడి నుంచవలసి ప్రయాణం చేయవలసి వస్తుందని చెప్పి మట్టుకైతే ప్రయాణికులు అయితే వాపోవడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.